హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేనైతే చపాతీలోకి తినేసానండి ఈ డాబా స్టైల్ కాజు కర్రీతో. అమ్మ అయితే అన్నంలోకి తినేసింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ నేనైతే అన్నమే తినలేదు. ముందు మా చెల్లి అన్నం తింటూ నాకు టేస్ట్ చూపించింది. అసలు ఎంత బాగుందంటే నేను కూడా వెళ్ళి చపాతీ చేసుకొని తినేసాను, అంత బాగుంది. ముందుగా మనం చికెన్ ఫ్రెష్గా కడుక్కోవాలండి. ఆ తరువాత పసుపు అయితే వేసుకుందాం. ఆ తరువాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తరువాత చిల్లీ పౌడర్ వేసుకుందాం, కారం, ఆ తరువాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక పెరుగు వేసుకుందామండి. కర్డ్ వేసుకొని అండ్ కొరియాండర్ అండ్ జీరా పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. అదే మీ భాషలో మ్యారినేట్ చేసుకుందామండి. నా భాషలో బాగా కలుపుకుందాం. ఆ తర్వాత 1 అవర్ ఉంచాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత కాజు వేసుకుందాం. కాసేపు ఉడికించుకుందాం. ఇది డాబా స్టైల్ కాజు చికెన్ కర్రీ కదా, చాలా బాగుంటుంది టేస్ట్. అవన్నీ తీసుకుందామా, పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆ తరువాత చెక్క, లవంగాలు వేసుకుందాం. నెక్స్ట్ ఆవాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఫ్లోలో వచ్చేసిందండి ఆవాలని, నెక్స్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకుందామండి. అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీ అందరికీ లంచ్ పిలిచి తినిపించాలని ఉంది, అంత బాగుంది నిజంగా. మీరు తిన్నారంటే అబ్బా అసలు ఇంకా తినాలనిపిస్తుంది మీకైతే. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. రెస్టారెంట్స్ కూడా పనికిరావు నిజంగా, అంత టేస్ట్గా ఉంది కర్రీ. రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంది. నెక్స్ట్ ఇందాక మనం 1 అవర్ పెట్టుకున్నాం కదండి చికెన్ పక్కన, అన్నీ కలిపేసి అవన్నీ వేసేసుకుందాం. 1 అవర్ నానబెడితేనే ఆ చికెన్కి అదంతా పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. కాసేపు ఉడికించుకున్నాక మూత తీసిన వీడియో అండి ఇది. ఇంకాసేపు ఉడికించుకుందాం. ఇందాక
మనం కలిపి పెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయి కదా, అదే గ్రేవీ మిగులుతుంది కదా, దానిలో వాటర్ పోసుకొని ఆ వాటర్ దీనిలో పోసాను అనమాట. కాసేపు ఉడికించుకున్నాం. తరువాత కాజు వేసుకుందాం. నాకైతే చెప్తుంటే కూడా నోరూరుతుంది. చాలా అంటే చాలా బాగుందండి అసలు. నెక్స్ట్ ఆనియన్ అండ్ కాజు పేస్ట్ వేసుకుందామండి. దానిలో ఇందాక మనం పక్కకు తీసుకున్నాం కదా, అది మిక్సీ వేసుకోవాలి. ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం అంతే. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ మసాలా వేసుకుందాం. మేము ట్రిక్ వాళ్ళది వాడతామండి చికెన్ మసాలా, మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ కర్రీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి. మా ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా కర్రీస్ తినేవాళ్ళు. నిజంగా అసలు నాకు ఉంచేవాళ్ళు కాదు. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలోకి చూపిస్తున్నాను చూడండి. ముక్క కూడా చాలా మెత్తగా మంచిగా బాయిల్ అయింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం